కైకలూరు వైస్ ఎంపీపీ ఎన్నిక అనేక కుట్రలతో అధికార పార్టీ దక్కించుకున్న పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీటీసీలను అనేక రకాలుగా బెదిరించారు, భయపెట్టారు. అయితే ప్రస్తుతం అలా ఎవరైతే వైసీపీ ఎంపీటీసీ ఉన్నారో ఆయన్ని ఇంటి నుంచి కూడా బయటకు రాకుండా ఒక రోజల్లా నిర్బంధించారు. మరొక రోజు ఆయన్ని కిడ్నాప్ చేసి అక్రమంగా ఈ ఎన్నికను తమకు అనుకూలంగా మార్చుకున్న పరిస్థితి. అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు ఉన్నారో వారిని ఏ స్థాయిలో ప్రలోభ పెట్టారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు భుజబలపట్నం వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సత్యనారాయణ రాజు గారు ఉన్నారు, సూర్యనారాయణ రాజు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సరే, ఈ గడిచిన 2-3 రోజులుగా మీ గ్రామంలో ముఖ్యంగా మీ ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అంటే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎలాంటి బెదిరింపులు అలాగే వేధింపులకు పాల్పడిన పరిస్థితి ఉంది? కూటమి నాయకులు. నా పేరు పెనుమతి సూర్యనారాయణ రాజు అని, భుజబలపట్నం ఎంపీటీసీ. నా ఓటు నా హక్కు కూడా వేసుకోకుండా నేను ఒక పార్టీకి కట్టుబడి ఉంటే వైసీపీకి జగన్ గారు పెట్టిన కానీ నేనున్నా నా పార్టీకి. ఇవాళ నన్ను కూడా ఓటు వేసుకోలేకుండా మొన్నటి రాత్రి నాకు గ్రామంలో బయట కాపలా కాసి నా ఇంటి తలుపులు బద్దలు కొట్టేసేసి నిన్న బయట కూటమి నాయకులు నా గ్రామంలోకి వచ్చి నన్ను ఎత్తుకుపోతూ ఉంటే మా ఊరు ఒక ఆయన ఏంట్రా ఆడమనిషిని అలా గెంటేసి నన్ను లోపలికి లాగేసి మా ఆవిడని ఆడమనిషి అని కూడా లేకుండా ఈ ఓటుకా ఈ ఎలక్షన్కా నా ఆవిడని చెయ్యట్టి బయటికి గంటేస్తారా? అంతమంది ఉండగాని ఒక ఆడమనిషికి అది చేయవలసిన పని అనేది ఇవాళ ఉంటుంది, రేపు అది ఎప్పుడు ఇలాగ ఉంటుందా? ఈ గవర్నమెంట్ ఉంటుందా? చూడండి నన్ను ఎంత బాధ పెట్టారు, నా ఉసిరి ఎంత తగులుతుంది. నేనేం తప్పు చేశానా? నా పార్టీకి నేను ఓటు వేసుకుంటాను, నా పార్టీకి నేను ఓటు వేసుకున్నా, వాళ్ళ పార్టీకి వాళ్ళు వేసుకుంటారు. మీకు దమ్ము ఉంటే గ్రామంలో నెగ్గించుకుని తీసుకెళ్ళి చేయించుకోండి మీ పార్టీకి, అంతేకాని నన్ను కిడ్నాప్ చేసి ఇవాళ నా ఓటుకి వెళ్తా ఉంటే ఆటపాక గ్రామంలో నన్ను అద్దలు కొట్టి ఇక నా గుండీలో చింపేసేసి వాళ్ళు పని అయిపోయాక వదిలేరండి. ఇది ఎంతవరకు పద్ధతి చెప్పండి? ఎక్కడైనా ఉందా? అంతకుముందు జగన్ గారి గవర్నమెంట్లో ఇలా జరిగిందా? ఈ 5 సంవత్సరాలు అప్పుడే వచ్చే సంవత్సరానికి ఎంత మొదలెట్టేశారు? అది ఇంత దారుణమా? ఒక ఆడ మనిషిని మా ఆయన్ని తీసుకుపోతున్నారు అంటే గంటేస్తారా? ఇంత ప్రపంచంలో ఎక్కడ చూడలేదండి. పోలీసులు కూడా మాకేం సహకరించలేదు అసలు. ఎందుకంటే పోలీసులు ఉన్నారు. నిన్న నా ఆవిడని గంటేస్తే ఇంక నేను బతికే సచ్చానండి. వాస్తవానికి అసలు టీడీపీ వాళ్ళకి గెలిచేంత బలం ఉంది? అసలు బలం ఉంటే అయితే ఇంకెందుకండి? బలం ఉంటే నెగ్గించుకోవాలి. మమ్మల్ని ఆపుకుంటాం ఎందుకండి? గ్రామంలోని మేము ఒక బతుకుతాం, మేము రాజులు, మేము మాట ఇచ్చామంటే మాట తప్పమండి. ఉన్నామండి పోనేమండి. ఎందుకండి మాకు ఈ జన్యం మాట తప్పాక ఇది ఎందుకండి? రాజులు అన్నాక ఎంత గౌరవంగా బతుకుతాం? గౌరవం లేకుండా చేశారు గ్రామంలో నన్ను. బయట ఊరోళ్ళు అందరూ చూసినామని బయట ఊరోళ్ళు వచ్చి నన్ను లాక్కెళ్తుంటే మా గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడలేకపోయారు. ఇంకా అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? మా ఆవిడని గెంటేశారండి, లేడీని గెంటుతారండి. ఎంతమంది 100 మంది బయట ఉండగాని ఇదో గెలుపు అండి చెప్పండి. గెలుపు అంటే నీకు నువ్వు నెగ్గించుకుని చెయ్యి, తప్పులేదు, గెలిపించుకో, ప్రజలు వేస్తారు. ఇదేనా? అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము అసలు కిడ్నాప్ చేయలేదు, మేము అసలు సూర్యనారాయణ గారిని అసలు కిడ్నాప్ చేయలేదని వాళ్ళొక వీడియో కూడా వైరల్ చేస్తున్న పరిస్థితి ఉంది. అసలు 2 రోజుల నుంచి ఇక్కడ ఏం జరిగింది సార్? 2 రోజులు మట్టి మా ఇంటి తలుపులు కూడా బద్దలు కొట్టేశారు, బయటే కాపలా కాశారు. మేము లేమని చెబుతున్నారు. ఇంకా మీడియా వచ్చేప్పటికి ఈ పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఎవడో లేనప్పుడు వచ్చి ఫోటో తీసి పెడుతున్నారు. అది జరిగింది. అది ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు చూసారా మీరు? ఇంతకుముందు గ్రామంలో అసలు ఎప్పుడూ జరగలేదండి. ఇదే జరుగుతాం. ఎక్కడో జరిగినాయి అని టీవీలో చూస్తామే కానీ ఇక్కడ ఎప్పుడూ జరగలేదు. భుజబలపట్నం గ్రామంలో ఎప్పుడూ జరగలేదు. ఇదే చూస్తాం. అదే అండి. అయితే ఇది ఎవరైతే సూర్యనారాయణ రాజు గారు చెప్తున్నారో ఆయన మాటల్లో చాలా స్పష్టంగా చూస్తున్నాము. కేవలం అసలు ఒక్క స్థానంతో కనీస బలం కూడా లేకుండా అధికార పార్టీ ఎలాగైనా గెలవాలనే ఒక ప్రయత్నంతో ఈ తరహా కుట్రలు చేసిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే వైసీపీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో కొంతమంది ఎంపీటీసీలను తమ వైపుకు లాక్కున్న తర్వాత ఇటు వైసీపీకి ఆల్రెడీ బలం ఉంటే ఆ బలం వారికి లేకుండా చేయాలంటే ఇప్పుడు ఎవరైతే మన పక్కన ఉన్న సూర్యనారాయణ రాజు గారు ఉన్నారో ఆయన్ని బయటికి వెళ్లకుండా చేయాలనేది ఈ కుట్ర. ఆయన 2 రోజుల నుంచి నిర్బంధించారు. ఈరోజు ఎన్నిక ఉన్న నేపథ్యంలో ఆయన ఇంటి నుంచి కిడ్నాప్ చేసేసి అత్యంత పాశవికంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. వారి ఇంట్లో ఉన్న మహిళలను సైతం కింద పడేసి వారి పట్ల దురుసుగా ప్రవర్తించిన పరిస్థితి కనబడుతుంది. అధికార పార్టీ ఏదైతే చేసిన ఈ దౌర్జన్యం ఉందో దీని మీద ఆయన తీవ్ర ఆగ్రహం అలాగే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వంశీతో అశోక్, సాక్షి టీవీ,
భుజబలపట్నం నుంచి.